ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళే కపుల్స్ కొంతమంది ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారంటే, ఇప్పుడు అక్కడ మా గ్యామెట్సే అంటే వీళ్ళ ఎగ్, స్పెర్మ్ మావే వాడుతున్నారా? లేదు అవేమైనా మిస్‌మ్యాచ్ జరుగుతున్నాయా? అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ అపోహ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫర్టిలిటీ సెంటర్స్‌లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఈ కపుల్ రిజిస్టర్ అయినప్పుడే వాళ్ళకి ఒక బార్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఎగ్‌ని కలెక్ట్ చేసిన, స్పెర్మ్స్‌ని కలెక్ట్ చేసిన వాటికి ఈ బార్ కోడ్‌ని ట్యాగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ ట్రీట్మెంట్స్ జరుగుతున్నప్పుడు అండ్ ఎంబ్రియోని ఫ్రీజ్ చేయాల్సొచ్చినా, లేదు వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు అన్ని ప్రాసెస్‌లో కూడా ఈ బార్ కోడ్‌ని చెక్ చేసి మాత్రమే వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది రియల్ టైమ్ రికార్డింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా ఈ స్టెప్స్‌లో ఎర్రర్ జరిగితే ఇమ్మీడియేట్‌లీ అలారం కూడా మోగుతుంది. సో, ఇటువంటి అపోహలు వద్దండి. ఐవీఎఫ్ సెంటర్స్‌లో కంపల్సరీ ఎగ్, స్పెర్మ్స్ అవన్నీ కూడా మీ వాటికి బార్ కోడింగ్ ఇవ్వడం, పర్ఫెక్ట్‌గా చివరి వరకు వాటినే ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది.